బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర ప్రధానమంత్రి అంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై వివరణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ప్రధానికి తెలియకుండా బొగ్గు క్షేత్రాల కేటాయింపులు జరిగే ప్రసక్తే లేదని, అందుకే ఆయన దానిపై వివరణ ఇవ్వాలంటూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు హిందాల్కోలోకి బొగ్గు క్షేత్రాల కేటాయింపును ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సమర్థించారు. అది సరైన నిర్ణయమే అంటూ కేంద్రానికి వత్తాసు పలికారు. ఆరోపణలు, విమర్శలు, కేసులతో బొగ్గు కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 14వ ఎఫ్ఐఆర్లో సీబీఐ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిల్లా, కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్ పేలను చేర్చడంపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై ప్రధానమంత్రి తన నిర్ణయాన్ని వెల్లడించాలంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో తాజాగా ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధానికి తెలియకుండా బొగ్గు క్షేత్రాల కేటాయింపు ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఆయన ఈ కుట్రలో మన్మోహన్ సింగ్ నిందితుడని చెప్పుకొచ్చారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లు, ఆరోపణలపై మన్మోహన్ వివరణ కోరాలని శర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటి వరకు ఒక్క బొగ్గు క్షేత్రం కేటాయింపునకు సంబంధించి మాత్రమే ప్రధాని నోరు విప్పారన్న శర్మ సుమారు 140 బొగ్గు క్షేత్రాలపై కూడా తన అభిప్రాయాల్ని చెప్పాల్సి ఉందన్నారు. కంపెనీలు సమర్పించిన దస్త్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే బొగ్గు క్షేత్రాల కేటాయింపు జరిగిందన్న న్యాయవాది, ప్రధాని పాత్ర లేకుండా కేటాయింపులు జరిగే అవకాశమే లేనందువల్ల ఆయన బొగ్గు కుంభకోణం ఆరోపణలపై సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. అటు బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్ర సుస్పష్టమే అంటూ విమర్శిస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిష్పాక్షిక విచారణ జరగాలంటోంది. కేవలం కొన్ని కేటాయింపులపై కేంద్రం వివరణ ఇస్తే సరిపోదన్న కమలదళం మిగతా కేటాయింపులపైన వివరణ కోరుతోంది. గతంలో ప్రధాని బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నందున ఈ వ్యవహారంపై మన్మోహన్ సింగ్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆ పార్టీ నేత ప్రకాష్ జావదేకర్ డిమాండ్ చేశారు. मनमोहन सिंह प्रधानमंत्री है, लेकिन 4 साल वो कोयल मंत्री भी थे, कोयला मंत्री थे खुद, कि एक का तो स्पष्टीकरण आपने दे दिया कि भाई हमने ठीक किया काम। क्या 140 कोयले के खदानों के बारे में आप यही कह सकते हो प्रधानमंत्री जी? कंपनी कागज पर है, फिर भी उनको कोल के खदानें मिली। మరోపక్క హిండాల్కోకి బొగ్గు గనులు కేటాయించాలన్న ప్రధాని నిర్ణయం ముమ్మాటికి సరైనదే అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. బొగ్గు గనుల కేటాయింపు సమయంలో నిర్ణయం మార్చుకున్నారన్న సమాచారం మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొట్టడమే ప్రధానిపై ఆరోపణలకు కారణమన్నారు. కేటాయింపుల సమయంలో నిజానిజాల్ని బేరీజు వేసుకుని నిర్ణయాన్ని మార్చుకోవడం తప్పు కాదని కేంద్రాన్ని వెనకేసుకొచ్చారు.